కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు, అలాగే ఏదైనా ఆధ్యాత్మిక పర్యటనలు, దాంతోపాటుగా ఏదైనా ట్రస్ట్లకి విరాళాలు ఇవ్వడం మొదలైన వాటికి అవకాశం లాంటిది కనబడుతుంది. ఆర్థిక సంబంధంగా విషయాల్లో కూడా చేతికి అందిన ధనాన్ని అనవసరమైన ఖర్చులకి ఉపయోగించడం బట్టి కూడా కొన్నిసార్లు అవసరమైన సమయంలో ధనం చేతిలో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆ విషయంలో తగిన ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే శారీరక శ్రద్ధ అవసరం, సమయానికి నిద్ర అవసరం. నిద్రలేమి వల్ల అనారోగ్య సమస్యలకు అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నదీ స్నానాలకి, పుణ్య స్నానాలకి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అలాగే ఎవరైనా ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ఘర్షణలకి దూరంగా ఉండాలి. అలాగే ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంలో మీ యొక్క సోదరవర్గంతో కావచ్చు, అలాగే బంధువర్గంలో మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులతో ఏ రకంగానూ ఏదైనా ఆస్తులకు సంబంధించి కావచ్చు, వారసత్వపు విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించిన విషయాల్లో తొందరపడి ఘర్షణలకి లోను కాకుండా నెమ్మదిగా వ్యవహరించి పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. ఎమోషన్స్ని అధిగమించాలి.